నమస్తే బోస్ కుమరి. కర్ణాటకలోని ధర్మస్థలి టెంపుల్ ఈ వివాదం అనేది బాగా వైరల్ అవుతుంది, విపరీతంగా వైరల్ అవుతుంది. నిజంగా ఈ సంఘటన నిజంగా అయితే నాకైతే నమ్మకం లేదు. అంటే ఇది సంఘటన నిజమా కదా అని తర్వాత సంగతి. ఈ సంఘటనకు సంబంధించిన దోషులకు శిక్ష పడితే మాత్రం నాకైతే నమ్మకం లేదు, ఖచ్చితంగా నమ్మకం లేదు. మా అయితే ఏమవుతుంది, కొంతమంది పబ్లిష్ అవుతారు, వాళ్ళు అరెస్ట్ అవుతారు, వాళ్ళ మొక్కలు ప్రపంచానికి తెలుస్తాయి. ఆ తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కొన్ని రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆ కేసుకి ఆ లోసుకు ఉంది, ఈ తొక్కు ఉంది, ఈ తోటకూర ఉంది అనేటువంటి విధంగా వీళ్ళు పిటిషన్లు వేస్తా ఉంటారు, అవతల కౌంటర్లు వేస్తా ఉంటారు. ఒక్కొక్కటి విచారణకు వచ్చి ఆ విచారణ చేసి అయ్యే పనులు కాదే. మన తరం అయితే చూడదు ఖచ్చితంగా. బట్ ఇష్యూ కి చూస్తే ఇప్పుడు ఈ ధర్మస్థలికి సంబంధించి మంజునాథ టెంపుల్, ఈ టెంపుల్ చుట్టూ ఈ వివాదం నడుస్తుంది. అక్కడ ఒక అతను ఉండేవాడు. అంటే 1995 ఆ టైంలో ఒక వ్యక్తి అక్కడ పనిచేశాడు, పారిశుద్ధ్య కార్మికుడు అంటారు. ఈ నేత్రా నదికి సంబంధించినటువంటి రివర్ లో ఆయన పనిచేసేవాడట. కొంతమంది ఏం చెప్తారంటే ఆ టెంపుల్లో పారిశుద్ధ్య కార్మికుడికి పనిచేసాడని చెప్తున్నారు. ఎక్కువ మంది ఏమో ఈ రివర్ కి సంబంధించి అంటే దాన్ని క్లీన్ చేయడానికి, ఆ రివర్ ని క్లీన్ చేయడానికి ఆయన ఉన్నాడు, ఆయన పెట్టారనేది కొంతమంది మాట్లాడుతున్నారు. దీని మీద ఇంకా క్లారిటీ రావాలి. ఆయన పనుల్లో ఏంటంటే ఆ రివర్ ని క్లీన్ చేయటం, అక్కడ దేవాలయం దగ్గర అది క్లీన్ చేయటం. అయితే ఆ రివర్ లో అప్పుడప్పుడు శవాలు కొట్టుకొస్తూ ఉంటాయి, వాటిని కూడా క్లీన్ చేయాలి. వాటిని ఒకవేళ వస్తే వాటిని తీసుకెళ్లి పాతి పెట్టడం, ఇవన్నీ చేయాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 1995 నుంచి 2014 వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడు. అంటే తన 20 సంవత్సరాల ఏజ్ నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. దీనికి ఎవరైతే అంటే ఆ గుడికి సంబంధించినటువంటి అధికారులు లేకపోతే మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్తేనే ఈయన పని చేస్తాడు, వాళ్ళ కిందే ఈయన పని చేస్తున్నాడు. ఇది సింపుల్ లాజిక్. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, నాకు ఒక శవం ఇచ్చారు, దాన్ని పాతి పెట్టమంటున్నారు. ఇట్లాగా ఆడవాళ్లు, బాలికలు అంటే చదువుకునేటువంటి పిల్లలు ఇప్పుడు సుమారు 100 నుంచి అంటే 100లో ఉన్నారు. 100 అంటారు కొంతమంది, 200 అంటారు కొంతమంది, 300 అంటారు. ఈ స్పెక్యులేషన్స్ ఎంత అనేటువంటి విషయం క్లారిటీ రావాలి. దాదాపుగా 100 పైగా మంది శవాలని నా చేత పూడ్పించారు. వీటిల్లో అనుమానాస్పదమైనటువంటి శవాలు చాలా ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే అత్యాచారాలకు గురి కాబడినటువంటి వ్యక్తులు, అమ్మాయిలు చాలా అసలు బట్టలు కూడా లేకుండా చాలా హింసించి గొంతులు ఇట్లా తీసుకొచ్చి చాలా భయంకరంగా చంపి తీసుకొచ్చేవాళ్ళు. నాకు అనుమానం ఉంది, కానీ నేను ప్రశ్నించలేని పరిస్థితి నాది. ఎందుకంటే నన్ను చంపేస్తామని బెదిరించారు, ప్లస్ నాకు అదే ఒక జీవనాధారం ఆ ఉద్యోగం. కానీ దాన్ని వదులుకునేది సరే నేను ఎదురు తిరుగుదాం అనుకుంటే నన్ను చంపేద్దామని, నా కుటుంబాన్ని చంపేద్దామని బెదిరించారు. కాబట్టి నేను ఈ పని చేశాను. అంటే కొంతమంది ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తారు, తర్వాత చంపేస్తారు. ఇప్పుడు ఆ శవాన్ని ఎక్కడో పడేస్తే ఆ తర్వాత పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి అది చేస్తే సరే ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారు? ఒక కేసు మేనేజ్ చేయగలుగుతారు, 2 కేసులు మేనేజ్ చేయగలుగుతారు. ఇలాంటి కేసులు పునరావృతం అవుతూ ఉంటే ప్రభుత్వం ఎలక్ట్ అయిపోతుంది, సిట్ వేస్తుంది, వెంటనే దర్యాప్తు చేస్తారు, దోషులను శిక్షిస్తారు, అంటే దోషుల్ని అరెస్ట్ చేస్తారు. ఇది ఇంతవరకు. కాబట్టి ఈ అనుమానం ఏమీ రాకూడదు, అసలు శవం మాయమైపోవాలి, అసలు ఏం జరిగిందనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియకూడదు అని ఒక పక్కా వ్యూహంతో ప్లాన్ తోటి చేశారనేది క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో, పనిచేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈయన వచ్చి వాంగ్మూలం ఇవ్వటం పోలీస్ స్టేషన్ లో, ఇంకెందుకంటే నేను భరించలేను దీన్ని, ఇంతమందిని పూడ్చిపెట్టి నాకు తెలిసినటువంటి నిజాలు నేను భరించలేకపోతున్నాను, అంటే నా మీద నాకే అసహ్యం వేస్తున్నాను రకం చెప్పాలంటే. కాబట్టి చావో రేవో నాకైతే భద్రత కల్పించండి, నేను పోరాడతాను, అన్ని సాక్ష్యాధారాలు ఇస్తాను. ఒకవేళ నేను చంపేసినా సరే ఆ సాక్ష్యాధారాలు మొత్తం బయటకు వచ్చేలాగా ఏర్పాట్లు చేసి ఆయన లాయర్కి ఇచ్చేసి ఎవరెవరైతే తనను పూడ్చిపెట్టమన్నారో, ఎవరెవరైతే తనకు పని చెప్పారో వీళ్ళందరి పేర్లు రాసి ఆల్రెడీ అలాగా సీల్ కవర్ లో వాళ్ళు పెట్టారు. ఈయన కంప్లైంట్ చేశారు, కానీ ఇక్కడ పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు. అక్కడ ఆయన పూడ్చిపెట్టినటువంటి శవాలను నేను చూపిస్తాను రా బాబు అని చెప్తే పోలీసులు నువ్వు వెళ్ళండి మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని పంపించేసి వీళ్ళు వెనక్కి రావట్లేదు, పోలీసులు పట్టించుకోవట్లేదు. ఈ తంతంతా నడుస్తుంది. ఇదంతా విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మనకి సింపుల్ లాజిక్ దీంట్లో కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ఇది సంఘటన జరిగిందా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి నాకు వస్తున్నటువంటి అనుమానాలకు సంబంధించి కొన్ని పంచుకునేటువంటి ప్రయత్నం. దాంట్లో ప్రధానంగా ఒకటి, ఇప్పుడు అతను నన్ను కొంతమంది ఇట్లాగ అత్యాచారం చేసినటువంటి అమ్మాయిలు, కొంతమంది జెంట్స్ కూడా ఉండొచ్చు, అంటే వాళ్ళకి ప్రత్యర్థులైనటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు, వాళ్ళని చంపేసి నాకు తీసుకొచ్చి పాతేయమన్నారని చెప్పారు. ఇప్పుడు ఈయనకి ఎవరు చెప్తారు? ఆయన ఎవరైతే ఇతను ఎవరి కింద అయితే పని చేస్తాడో వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఈయనకి అంటే ఈయన యజమానులు ఎవరైతే ఉన్నారో, ఆ టెంపుల్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా చేసి ఉండాలి, లేదా వాళ్ళ మీద ఉండేటువంటి వ్యక్తులు అంటే వీళ్ళకి పైగా ఉండేటువంటి రాజకీయ నాయకులన్నా చేసి ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా అంటే దేశాన్ని కుదిపేసేటువంటి విషయం. అంటే ప్రపంచం ముందు భారతదేశాన్ని దోషిగా తల వంచుకొని మోకాళ్ళ మీద నిలబెట్టేటువంటి విషయం అనేది చాలా మంది అనుమానం. ఎందుకని ఇది ఆషామాషి వ్యవహారం కాదు. భారతదేశ కీర్తి ఖ్యాతి పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది రాజకీయ నాయకులు
నాశనం అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు మన 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 న్యాయ వ్యవస్థల మీద, మన చట్టాల మీద కంప్లీట్ గా నమ్మకం పోయేటువంటి కేసులా కనపడుతుంది. అది నా అభిప్రాయం. ఇంత ఉంది. వీటన్నిటి దాటి చంపినటువంటి వ్యక్తులు పోతే ఎట్టా పోయారు, మరి వీళ్ళని తీసుకొచ్చి శిక్షించేస్తుంది మన న్యాయస్థానం చట్టాలంటే నాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా నమ్మకం లేదు. ఇది తేలుతుందని అయితే నాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా లేదు. ఇకపోతే ఇంకొక బలమైనటువంటి విషయం ఏంటంటే, ఇంతమంది చనిపోయారు కదా, ఎవరు కూడా ముందుకు రాలేదా అనేటువంటి కోణం. పోలీస్ స్టేషన్కి వెళ్తేనేమో, ఇప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే, ఆ ఫిర్యాదు ఉంటే ఇదిగో పలానా టైంలో ఈ ఫిర్యాదు చేశారని చెప్పేసి లెక్క ఉంటుంది. ఇప్పుడు కొంతమంది వచ్చారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అయ్యా ఇలాగ మా అమ్మాయి మిస్ అయిందయ్యా, ఇదిగో మా అబ్బాయి మిస్ అయ్యాడా, లేకపోతే ఇట్లా అయిపోయింది అని అంటే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తే ఆ రిజిస్టర్ చేసింది అక్కడ ఉంటది. మా అమ్మాయి లేచిపోయి ఉంటదిలే, లేకపోతే ఎవరైనా వచ్చిద్దిలే అని చెప్పేసి లైట్ తీసుకుంటూ ఉంటదా? బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేదని గ్యారెంటీ ఏంటి? అసలు మాట్లాడతారు చాలా మంది. ఎవరు కేసు తీసుకునేవాళ్ళు లేడు. ఆ కేసు తీసుకునే అయితే అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు కర్ణాటక సంబంధించి చాలా మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు కదా, కానీ ఆ విషయంలో ఎవరు, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక డాక్టర్ 1995 ఆ మధ్యలో ఒక డాక్టర్, అమ్మాయి ఫస్ట్ ఇయర్ అనుకుంటాను ఎంబీబీఎస్, ఆ అమ్మాయి అక్కడికి వచ్చింది, ఆ ధర్మస్థల టెంపుల్ కి వచ్చింది, ఆ పిల్ల అంటే ఆ స్నేహితురాలతో వచ్చింది. అందరు కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు ఆ టెంపుల్ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత. కానీ నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను, మీరు వెళ్ళి రండి అని అమ్మాయి స్నేహితులు పంపిస్తే అక్కడ టెంపుల్లో కూర్చొని ఉంది. కట్ చేస్తే అమ్మాయి కనిపించలేదు, ఈ రోజు కూడా కనిపించలేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాని మీద కేసు లేదు, దాని మీద విచారణ లేదు, దోషులు ఎవరో తెలియదు. అసలు కనీసం దీని మీద కనీసం ఆ అమ్మాయి ఏమైపోయింది, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఏమైపోయింది అనేటువంటి విషయం కూడా ఈ రోజు కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం అంటే, వాళ్ళ తల్లి ఆమె పోరాటం చేస్తుంది, కానీ న్యాయం జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే, కరెక్ట్ గా అక్కడ విచారిస్తే కొంత ఏమి విచారించుకుంటే అక్కడ ఉండేటువంటి, అంటే ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, ఆ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి చివరిసారిగా అమ్మాయి కనపడింది అనేటువంటి విధంగా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. దాని మీద పోరాటం చేస్తూ ఉంటే ఒక ముగ్గురు ఆమెను కిడ్నాప్ చేసి చంపేసి వెళ్ళిపోయారు. కానీ ఆమె చచ్చిపోలేదు, బతికింది అదృష్టం మేరకు. ఎందుకంటే పాపం ఇప్పటికే బయటకు వస్తుంది కదా. ఆ తర్వాత ఆమె కొన్ని నెలల తర్వాత కోలుకుంది. ఇప్పుడు ఈ ఇష్యూ బయట రావడంతో ఆమె కూడా మళ్ళీ బయటకు వచ్చింది. అంటే ఈమె ముందు కంప్లైంట్, అమ్మాయి మిస్ అయింది, ఎంబీబీఎస్ స్టూడెంట్ మిస్ అయింది తర్వాత ఈమె కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ లో మొదట్లోనే వెళ్తే పోలీసులు కేసు తీసుకోలేదు. ఇట్లాగా మిస్ అయిపోయినటువంటి కేసుల్లో తల్లిదండ్రులు వెళ్ళి కేసులు పెట్టలేదని, అంటే బుద్ధి జ్ఞానం మరి మనం అన్నం తింటలేదా? వాళ్ళు గడ్డి ఏమైనా తింటున్నారా? పిల్లలు కనపడకపోతే ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మీడియా అంత సీన్ లేదు కదా, మీడియాకి వెళ్ళి అంత సీన్ పేద ప్రజలకు ఉండదు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా? చేయరు. ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ చచ్చిపోతే ఆయన కేసు తీసుకోలేదు, మరి ఇంకా మిగతా వాళ్ళు కేసులు ఎలా తీసుకుంటారు? అంటే చచ్చిపోయిన వాళ్ళు అందరికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఖచ్చితంగా పోలీసులకు వెళ్ళి ఉంటాయి, కానీ అక్కడ ఎవరు తీసుకోలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? నేను చాలాసార్లు ఇదే క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు పోలీసులు కేసు తీసుకోకపోతే ఎక్కడ సావాలి, ఎక్కడ చచ్చిపోవాలి, ప్రజలు ఎక్కడ చచ్చిపోవాలి? ఇది చాలా క్వశ్చన్, నాకు ఎప్పటి నుంచి ఉన్నటువంటి అనుమానం. అసలు ఇప్పుడు ఈ కోర్టులు చట్టాలు ఇవన్నీ వేస్ట్ అసలు. వాస్తవం చెప్పాలంటే, ఒకరికి నాకు ప్రాబ్లం వచ్చిందిరా బాబు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ కాకపోతే వాడు ఇటుపోయి చావాలి. ఇంకెందుకు భారత రాజ్యాంగం అని చెప్పేసి ఒక పెద్ద పేరు పెట్టడానికి ఎందుకు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నాకు ఈ బాధ వచ్చిందిరా బాబు అని చెప్తే కేసు తీసుకోకపోతే అసలు ఈ ప్రజాస్వామ్యం ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు, ఈ చెత్త ఎందుకు, ఈ చెత్తారం ఎందుకు, ఇదంతా ఎందుకు అసలు? దేనికి అసలు? ఇంతమంది ప్రజాస్వామ్యం, అఖండ భారతదేశం, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేరు. మళ్ళీ ఇంత దర్యాప్తు సంస్థలు అంటారు, పెద్ద రాజకీయ నాయకులు అంటారు, ఉద్దండులు అంటారు, పెద్ద తోపులు అంటారు, తురుములు అంటారు, కానీ ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేనటువంటి దేశం. వాస్తవంగా చెప్పాలంటే ఎవరికి న్యాయం చేస్తారు చెప్పండి? ఒక ఎంపీని కుక్కని ఎంపీని చంపేస్తే ఇంతవరకు అతీగా తెలియదు. ఒక సుగారప్రీత అనేటువంటి అమ్మాయి చచ్చిపోతే అంతవరకు అతీగా తెలియదు. ఒక ఆయేషా మీర్ అనేటువంటి అమ్మాయిని దారుణంగా చంపేస్తే ఎవరినో తీసుకెళ్లి బొక్క వేసి ఏదో చేసి వాడి తర్వాత వాడి నిర్దోషాన్ని వదిలేస్తారు. ఆ అమ్మాయి ఎలా చచ్చిపోతే తెలియదు. ఒక తల్లి ఉంది, కూతురు ఉంది, చంపేశారు, ఎవరినో అరెస్ట్ చేశారు, వాడి నిర్దోషాన్ని వదిలేశారు. కొన్నాళ్ళకి వాడి జీవితం నాశనం అయిపోయింది. అమ్మాయి చచ్చిపోయింది నిజం, చంపేసింది నిజం, కానీ దోషులు ఎవరో తెలియదు ఇప్పటికీ కూడా. అట్లాగే ఎవరన్నా ఒక బక్కోడో ఎవడో ఒక డబ్బు లేనటువంటి వ్యక్తితో ఏదైనా చేసేటట్టు చూడండి, ఒక రాజకీయ వెంటనే ఫోన్ చేస్తాడు, వాడి సంగతి దాల్చుండని అని తీసుకెళ్లి బొక్కలు వేసేసి విపరీతంగా కొడతారు. ఏదో సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితే ఇదేంటి అని ప్రశ్నిస్తే వాడిని ఉత్త కుట్లు కొడతారు. వాడి మీద కేసులు పెట్టి నోటీసులు అంటించి పరిగెత్తిచ్చి ఇన్ని శాలరీస్ ఇచ్చి ఇంతమంది అధికారులు అందరూ కలిసి వాడిని సావనవుతారు. కానీ ఒక దారుణంగా ఒక అమ్మాయిని చంపేసిన, దారుణంగా వచ్చి జరిగినా కూడా దోషులు ఎవరైనటువంటి విషయం తేల్చలేనటువంటి దేశం ఇది. నిజంగా మీరు ఏ కేసు తేల్చారో చెప్పండి నాకు. ఒక ఆర్థిక నేరాలు ఉంటాయి, విపరీతమైన ఆర్థిక నేరాలు కేసులు ఉంటాయి, సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది, అది ఏంటో తెలవదు. అది ఎప్పుడు తెలియదు. మనుషులు చచ్చిపోతారా బాబు? మనుషులు బతికొండంగా కదా అంటారా తేల్చాల్సింది. అయ్యి ఇంత పెద్ద లొసుకుంది, ఇంత పెద్ద వ్యవహారంలో
ఈ ధర్మస్థలి అనేటువంటి ఒకటి తేలుతుంది. ఇది దేశానికి మచ్చ, ఒక రాని చెప్పండి. అంత మచ్చ తెచ్చుకునేటువంటి పరిస్థితులు చేస్తారా? ఒక రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒక 13-14 సంవత్సరాల పాపని పడేసి ఆ అమ్మాయిని ఇష్టానుసారంగా, అంటే అమ్మాయి ఎంత అంటే చిన్నపిల్ల కదా, ఒకళ్ళు అనుకుందాం మనం, ఒక 3-4 విపరీతంగా తాగి ఒక రూమ్ లో బంధించేసి వాళ్ళు బట్టలను ఇప్పేసుకొని ఆ అమ్మాయిని పైచాచికంగా కొట్టడం చేయటం చేస్తా ఉంటే ఒకసారి ఇమేజ్ చేసుకోండి. మీ కడుపును పుట్టిన బిడ్డ అనుకోండి ఒకసారి. గారాభంగా చిన్నప్పటి నుంచి దోషుల్లో పెంచుకొని మీ చిన్న పాప అదే పొజిషన్ లో ఉంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ ఇది అర్థమవుతుంది. దీన్ని ఏం చేస్తారంటే చివరికి ఆ కేసు పెట్టిన పిచ్చోని చేసి వాడికి పిచ్చోడు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చి చివరికి తర్వాత వాడిని, ఎందుకంటే ఇప్పుడు కానీ ఏమైనా చేస్తే అది కూడా పెద్ద ఇష్యూ అయిపోతుంది కాబట్టి, దేశానికి మచ్చ కాబట్టి, కంప్లీట్ గా కర్ణాటక ప్రభుత్వానికి మచ్చ కాబట్టి ఆయన ఒక పిచ్చోడు అని చెప్పేసి ముద్రేసేసి వాడికి ఏదో సర్టిఫికేట్ ఇచ్చి పక్కన పడేస్తారు. ఆ తర్వాత ఒకవేళ ఇది ముందుకు వస్తే ఆ తర్వాత ఏదో కొంతమందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎవరినో అమాయకులను కొంతమంది ఇరికిచ్చేసి ఏదో వ్యవహారం చేసి ఆ తర్వాత అది వచ్చింది, లేకపోతే లేదు, అవుతుంది. మనమైతే మన తరంలో అయితే మనం చూడలేం. కానీ 100 మంది పైగా నేను బూడ్చి పెట్టాను, నేను అన్ని ఆధారాలు ఇస్తానని చెప్పేసి ఆయన ముందుకు వస్తే పట్టించుకున్న పాపం లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఆడ. అంటే ఇంకా ఇక్కడ దీంట్లో సీరియస్ ఇష్యూ ఏంటంటే ఈ ధర్మస్థలికి సంబంధించి ఇతను ఒక్కడే కాదు, చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దం నుంచి పైగా చాలా మంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది నిజాయితీ పరులు ఎవరు ఎక్కడొక్కడ అడుగుని ఉంటారు కదా, వాళ్ళు కావచ్చు, కొంతమంది బాధితులు కావచ్చు, దీని మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తారు. ధర్మస్థలిలో అన్యాయాలు జరుగుతున్నాయి, ధర్మస్థలిలో హత్యలు జరుగుతున్నాయి, ధర్మస్థలిలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ ధర్మస్థలి అనేటువంటి ఒక దాన్ని అట్టం పెట్టుకొని రేపు చేయొచ్చు, మర్డర్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కాకపోతే ఒక అమ్మాయికి పూడ్చిపెట్టే అమ్మాయికి ఎవడన్నా దొరికితే వాడు చేస్తానంటే వాడు ఉంచడం, లేకపోతే వాడిని కూడా చెప్పేయటం, తర్వాత ఏంటంటే ఇంకొకటి పెట్టుకుని వాడి చేత పూడ్చి చేపించడం, ఇది కథ నడుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే నాకు తెలిసి వాడిని పిచ్చోని చేస్తారు. ఆ తర్వాత ఈ కేసు ఎప్పుడో వీగిపోతుంది. ఏదో మొత్తానికి డబ్బున్నోడికి రాజకీయ నాయకుడికి శిక్ష పడదు ఈ దేశంలో, నువ్వు రాసి పెట్టుకో. డబ్బులు ఉన్నటువంటి వ్యక్తికి ఇది చిన్న చితకైతే ఓకే, డబ్బున్నటువంటి వాడికి రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ దేశంలో శిక్ష పడదో రాసి పెట్టేసుకోండి అంతే. మీరు ఇది నా అభిప్రాయం ఏదో చూద్దాం.